వ్యక్తిగతంగా చూసుకుంటే ఇప్పుడు సునీతమ్మ గురించి మనకు అంత ఐడియా లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు ఆమె పాపం హౌస్ వైఫ్ ఉండే, ఇప్పుడు బయటకు వచ్చింది లేదు, ఏ రోజు చూసింది లేదు, చేసింది లేదు. ఇప్పుడు నవీన్ యాదవ్ అంటారా 3-4 టైమ్స్ ఎలక్షన్లో క్యాంపెయిన్ చేసిండు, కానీ ఆయన గెలుస్తలేడు. ఆయన రాజయోగం ఉందో లేదో మనకు ఐడియా లేదు, ఇంకా పాపం ఆయనకే తెలవాలి. ప్రయత్నం అయితే చేస్తుండు. ఇక లంకల దీపక్ రెడ్డి అంటారా అండి, ఇక హిందుత్వం కోసము పోరాడుతుండే అయితే మేము చూస్తున్నాము, చాలా మీడియాస్ చూస్తున్నాము, వాళ్ళు చేసే కార్యక్రమాలు కూడా చూస్తున్నాము. మొన్న బంజారాస్లో ఏదైతే అమ్మవారి టెంపుల్ ఉందో అక్కడ కూడా మొత్తం టోటల్ ఇనిషియేటివ్ తీసుకొని చేయడం హిందుత్వాల కోసము. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దళిత వాడలు చాలా ఉన్నాయి. ఇక్కడ దళిత వాడలకు కూడా దీపక్ రెడ్డి అనే వాళ్ళు వస్తున్నారు, చూసేసి ఏంటంటే వాళ్ళు దళితులకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు. దళితుల వాడాలలో ఏమైపోతుందంటే మురికి కుంటలు, వాళ్ళు ఏంటంటే కొంచెం ఇల్లిటరల్ చాలా ఉంటారు, వాళ్ళకి వచ్చే పథకాలు ఎవరు చేసేటోళ్ళు లేరు, వాళ్ళ పేరు చెప్పి వేరే వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఆ విధంగా జరుగుతుంది. దీపక్ రెడ్డి గారు అంటున్నారు అక్కడ వాళ్ళకి నేను అన్ని చేయిస్తాను, నేను 100% అసెంబ్లీలో నేను పోరాడి చేపిస్తాను అని అందరు వాగ్దానం చేస్తుండు. జూబ్లీస్ ఎక్కువ మైనార్టీ ఓట్స్ ఉంటాయన్న, సో మరి ఎట్లా మరి బీజేపీకి మద్దతు దొరికే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ? వాళ్ళకి దొరుకుతాయండి మైనార్టీస్, మొత్తం మైనార్టీస్. అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు అంటే మైనార్టీస్ ముస్లిమ్స్ ఓట్లు మాకు రావు, ముస్లిమ్స్ ఓట్లు మాకు వద్దనట్లేరు. ఎవరైతే టెర్రరిస్టులు ఉంటారో, దేశద్రోహాలు ఉంటారో వాళ్ళ ఓట్లు వద్దు మాకు, వాళ్ళని దూరం చేయండి, మాకు వాళ్ళ ఓట్లు అడగము, మాకు వద్దు. మేమేమంటే మాకు ముస్లిమ్స్ ఓట్లు అవసరమే, మళ్ళీ మైనార్టీ ఓట్స్ అవసరం వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు దీపక్ రెడ్డి కూడా అదే అంటున్నారు, మైనార్టీస్ కూడా మా సోదరులే అంటున్నాడు. ఏమంటే టెర్రరిస్టులు మాకు వద్దంటారు, ఎంఐఎం వద్దంటారు.